రాష్ట్రానికి ఆఖరణ ఉండే ఆ జిల్లాలో పొలిటికల్ గా అగ్గిరాజుకుంది. కీలకమైన ఆ నియోజకవర్గంలో అభివృద్ధి చుట్టూ జగడ ముదిరింది. మేం చేశామంటూ పాలక ప్రతిపక్ష నేతలు సవాళ్లు విసురుకుంటున్నారు. నాయకుల మధ్య మాటల మంటలు ముదరడంతో వార్ పీక్స్ కు చేరింది. ఇంతకీ ఈ రచ్చకు నాంది వేసిన ముచ్చటేంటి? అసలు ఆ నాయకులెవరు? పినపాకలో రేగా వర్సెస్ పాయం. క్రెడిట్ వార్తో కొత్త రచ్చ. డెవలప్మెంట్ నీదా నాదా? భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గంలో రాజకీయం రోజు రోజుకి వేడెక్కుతోంది. కాంగ్రెస్ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు మధ్య మాటల తూటాలు పేలుతూ ఉండటంతో స్థానిక రాజకీయం ఒక్కసారిగా మారిపోయింది. నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి విషయంలో అమీతుమీకి సిద్ధమంటున్న కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతలు సవాళ్లు ప్రతి సవాళ్లతో రచ్చ చేస్తున్నారు. దీంతో నియోజకవర్గంలో శిలాఫలకాల వార్ ముదురుపాకాన పడింది. గతంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు పలు అభివృద్ధి పనులకి రేగా కాంతారావు శంకుస్థాపనలు చేయగా అవన్నీ పూర్తయ్యాక ఇప్పుడు ఆ శిలాఫలకాల్ని తొలగించి ప్రస్తుత ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ప్రారంభోత్సవాలు చేస్తున్నారంటూ బీఆర్ఎస్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. అందుకు అదే స్థాయిలో కౌంటర్ ఇస్తోంది అధికార పక్షం. గత కొంతకాలంగా శిలాఫలకాలకి సంబంధించి ఇక్కడ కాంగ్రెస్ బీఆర్ఎస్ ల మధ్య చిన్నపాటి యుద్ధమే జరుగుతోంది. అటు ఎమ్మెల్యే పాయం, ఇటు మాజీ ఎమ్మెల్యే రేగా నువ్వా నేనా అన్నట్లు స్థాయి మరిచి పరస్పరం విమర్శలు, ఆరోపణలు చేసుకుంటున్నారు. బీఆర్ఎస్ హయాంలో ఎమ్మెల్యేగా పనిచేసిన రేగా కాంతారావు హైకమాండ్ కి దగ్గరగా ఉంటూ దూకుడుగా రాజకీయాలు చేశారు. అదే స్థాయిలో నియోజకవర్గానికి నిధుల వరద పారించారనే ప్రచారమూ ఉంది. అశ్వాపురం, మణుగూరు, పినపాక, కరకగూడెం, బూర్గంపాడు మండలాల్లో కోట్ల రూపాయల నిధులతో అభివృద్ధి పనులు చేపట్టారు. అందులో భాగంగా అశ్వాపురం మండలంలోని తుమ్మల చెరువు పంచాయతీలో లోతు వాగు, ఇసుక వాగు బ్రిడ్జీలకి సుమారు 15 కోట్ల రూపాయలు విడుదల చేయించి నిర్మాణ పనులకి అప్పట్లో శంకుస్థాపన చేశారు. అయితే అదృష్టమో దురదృష్టమో ఆయన ఎన్నికల్లో ఓడిపోయి మాజీగా మారిపోయారు. అప్పట్లో చేపట్టిన బ్రిడ్జీల నిర్మాణ పనులు ఇప్పుడు పూర్తి కాకపోవడంతో దాన్ని ప్రారంభించే అవకాశం ప్రస్తుత కాంగ్రెస్ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లకి దక్కింది. కొన్నాళ్ల క్రితం జరిగిన ఈ ప్రారంభోత్సవమే ఇప్పుడు లోకల్ పాలిటిక్స్ లో రచ్చకి కారణమైంది. ప్రారంభోత్సవాల వరకు బాగానే ఉంది. ఆ సందర్భంగా జరిగిన వ్యవహారమే ఇప్పుడు అగ్గికి ఆజ్యం పోసింది. అక్కడ గతంలో రేగా కాంతారావు వేసిన శిలాఫలకాన్ని తొలగించడం వివాదాస్పదమైంది. రేగా కాంతారావు పేరిట ఉన్న ఫౌండేషన్ స్టోన్ ని తీసేసి ఆ ప్లేస్ లో ప్రస్తుత ఎమ్మెల్యే పేరిట కొత్తగా మరో శిలాఫలకాన్ని ఏర్పాటు చేశారు. దీనిపై బీఆర్ఎస్ నాయకులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ప్రారంభోత్సవం చేసుకుంటే ఇబ్బందేం లేదని, కానీ తాము పనులు ప్రారంభ సమయంలో ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని తొలగించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు. 12 గ్రామాల గిరిజనుల అవస్థలు చూడలేక నాటి ముఖ్యమంత్రితో మాట్లాడి ఈ 2 వాగులపై బ్రిడ్జీల నిర్మాణానికి కోట్ల రూపాయల నిధులు తీసుకువచ్చారని, కానీ ఇప్పుడు నీచ రాజకీయాల కోసం తన పేరున్న శిలాఫలకాల్ని తొలగిస్తున్నారని మండిపడుతున్నారు కాంతారావు. ఎమ్మెల్యే తీరుపై సోషల్ మీడియా వేదికగా దుమ్మెత్తి పోస్తున్నారు బీఆర్ఎస్ నాయకులు. నిధులు తీసుకురావడం చేతగాని వారు నాటి శిలాఫలకాల్ని ఎలా తొలగిస్తారని ప్రశ్నిస్తున్నారు. నీకు చేతనైతే మీ ఇంటి ముందు నేను మంజూరు చేయించిన రోడ్లని పూర్తి చేయాలంటూ ఎమ్మెల్యేకి సవాలు చేశారు రేగా కాంతారావు. దీంతో పినపాక రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. రేగా ఛాలెంజ్ కి ధీటుగానే బదిలిస్తోంది అధికార కాంగ్రెస్ పార్టీ. సోషల్ మీడియా వేదికగా రేగా కాంతారావుని టార్గెట్ చేస్తూ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. 2018లో కాంగ్రెస్ కార్యకర్తలు కష్టపడి గెలిపిస్తే అధికారం కోసం పార్టీ మారిన నీచులంటూ తీవ్ర పదజాలాలతో విరుచుకుపడుతున్నారు కాంగ్రెస్ నేతలు. కన్నతల్లి లాంటి కాంగ్రెస్ పార్టీని వంచారంటూ పాత రోజుల్ని గుర్తు చేసుకున్నారు. అన్నం పెట్టిన పార్టీ కార్యాలయాన్ని కబ్జా చేసిన చిల్లర వ్యక్తి అంటూ రేగాని టార్గెట్ చేస్తున్నారు కాంగ్రెస్ నేతలు. ఈ ఇద్దరు నేతల తీరుతో పినపాక రాజకీయం మొదట్నుంచి ఆసక్తికరంగానే సాగుతోంది. దశాబ్దాలుగా రచ్చ రేపుతూనే ఉంది. 2009లో తొలిసారి ఇక్కడ ఎన్నిక జరగ్గా కాంగ్రెస్ నుంచి రేగా కాంతారావు గెలిచారు. 2014లో కాంతారావు పోటీకి దూరం కాగా వైసీపీ నుంచి పాయం వెంకటేశ్వర్లు విజయం సాధించి ఆ తర్వాత అధికార బీఆర్ఎస్ వైపు వచ్చారు. 2018లో కాంగ్రెస్ నుంచి రేగా కాంతారావు, బీఆర్ఎస్ నుంచి పాయం పోటీ చేయగా కాంతారావుకి విజయం దక్కింది. అయితే ఆయన కొంతకాలానికే బీఆర్ఎస్ వైపు వచ్చేశారు. దీంతో ఒక వరలో 2 కత్తులు ఇమడవన్నట్టుగా పాయం వెంకటేశ్వర్లు కాంగ్రెస్ లోకి వెళ్లి 2023లో రేగా కాంతారావుపై విజయం సాధించారు.
అలా ఈ ఇద్దరి నేతల మధ్య రచ్చ కంటిన్యూ అవుతూనే ఉంది. లేటెస్ట్ గా ఫౌండేషన్ స్టోన్స్ ఎపిసోడ్ లో మరోసారి పెనపాకలో పొలిటికల్ వార్ ముదిరింది. స్థానిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఈ సవాళ్లు ప్రతి సవాళ్లు ఎటు దారి తీస్తాయో చూడాలి.